పుల్లకృష్ణ ప్రజాసేవలోనే కాక రాజకీయాల్లో కూడా రాణించాలని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవకుడు పుల్లకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కేక్ను ముఖ్య అతిథిగా వచ్చిన రామకృష్ణారెడ్డి చేతని మీదుగా కేక్ కట్ చేసి గజమాలతో సత్కరించి పూలదండలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి పుల్లకృష్ణ అని, ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నేను ముఖ్య అతిథిగా రాను ఎంతో ఆనందంగా అని అన్నారు. అలాగే ప్రజాసేవలోనే కాక రాజకీయాలకు వచ్చి మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్రి, షమి, భాస్కర్, పుల్లకృష్ణ యూత్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నా ఆత్మీయుడు, స్నేహితుడు, నాకు సోదర సమానుడైన పుల్లకృష్ణ గారి జన్మదినం ఇంతమంది మధ్యన ఇంత ఆనందంగా చాలా ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఇంతమంది వ్యక్తులు ఇంత అభిమానంగా ఈరోజు ఇన్ని పూల బొకేలతో, ఇంత కేక్ కటింగ్లతో ఇంత ఆనందంగా చేస్తున్నారంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు అందరికీ తెలుసు. అందరికీ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే తలలో నాలుగులా ఉంటూ నేనున్నానంటూ ముందుకు వచ్చి అందరికీ సాయం చేయడం ఉన్న వెనక అతని వ్యక్తిత్వం అనేది నిదర్శనమే ఈ పుట్టినరోజు పండగ. ఇంత ఘనంగా జరగడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఇంత ఫాలోయింగ్ ఉంది. అలాగే మరి మా కృష్ణ గారి సోదరైనటువంటి శ్రావ్య గారు, వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ మంచితనం బట్టి ఇంత మంచి పేరు సంపాదించుకోవడం, కూడా ఇంత చిన్న వయసులో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇతనుకున్న ఈ సామాజిక దృక్పథం కానీ, ఎదురువారికి పనిచేయడం కానీ, అదేవిధంగా ఇంతమంది ఆకర్షించే ఒక విధమైన ఒక వ్యక్తిత్వం ఉంది. కాబట్టి దీన్ని ఫ్యూచర్లో నా మాట విని రాజకీయాల వైపు మలుపు తిప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజాసేవ అన్నది అందరికీ చేత కాదు, అందరూ చెయ్యలేరు. ఆ సద్గుణం కూడా అందరికీ ఉండదు. అది పుల్లకృష్ణ గారు వాళ్ళ తాతగారు రక్తం నుంచి వచ్చింది. మరి మనవడికి కూడా ఈ యొక్క రక్తంలో పుట్టింది. ఖచ్చితంగా ఇతను భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి ఉన్నా సరే, లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నా సరే, ఇతను గొప్ప రాజకీయ నాయకుడు అవ్వాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.